30కి పైగా అజెండా అంశాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ను దాదాపు 9,000 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు దాదాపు 3,000 తాగునీటి పథకాలు చూసుకుంటే 1,800 కోట్లతో చేపట్టేందుకు అమాత్యుల పరిపాలన అనుమతులు అయితే ఇవ్వనున్నారు. దాదాపు 30 పైగా ఎజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాలు సేకరించి లాజిస్టిక్ పార్క్ని ఏర్పాటు చేశారు. పర్యాటక పాలసీలో మనం చూసుకుంటే ఇవన్నీ చేశారన్నమాట. అయితే మొత్తంగా ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ మనం చూసుకున్నట్లయితే దాదాపు 30 అంశాలకైతే క్యాబినెట్ మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపిందనమాట. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కీలక ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో